Psalms chapter 21, verse 10. Psalms chapter 21, verse 10. You will destroy their descendants from the earth, and their offspring from among the children of men. భూమి మీద ఉండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదవు, నరులలో ఉండకుండా వారి సంతానమును నశింపచేసేదవు. ఎవరి సంతానము అని అంటే దేవుని మాట వినకుండా ఆయన ఆజ్ఞల్ని ఆయన కట్టడల్ని నెరవేర్చకుండా అస్సలు వాటిని పట్టించుకోకుండా లెక్క చేయకుండా జీవించేటటువంటి ప్రజలు అన్నమాట. భూమి మీద ఉండకుండా వారి గర్భఫలం అంటే వారి పిల్లలు అన్నమాట. ఆ తర్వాత నరులలో ఉండకుండా వారి సంతానమును నశింపచేస్తావు. వారి సంతానంలో ఎంతమంది ఉంటే వాళ్ళు నరులలో జీవించకుండా ఉండేలాగా నశింపచేస్తాడంట దేవుడు. చాలా ఓపికను పడతాడు ప్రియమైన వాళ్ళ దేవుడు. ఎంతో పేషెన్స్ చూపిస్తారు. చూపించి ఎంత చెప్పినా కానీ ఎన్నిసార్లు గద్దించినా వినకపోతే అప్పుడు ఇలాంటివి దేవుడు చేస్తూ ఉంటారు. కాబట్టి మానవులమైన మనము మహోన్నతుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునికి తప్పకుండా భయపడే వారముగా ఉండాలి. మనం ఎంతటి వారమైనా కేవలం మానవులమే అని మనం గుర్తు చేసుకోవాలి. సృష్టికర్త అయినటువంటి దేవుని ముందు మనం ఎంత, మనకున్నటువంటి సోర్సెస్ ఎంత. ఒకసారి కళ్ళు మూసుకోగానే మనం చేతులు కట్టుకొని ఆయన వెనకాలబడి వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిన తర్వాత మరి అక్కడ మనకి దేవుడు ఎప్పుడు తీర్పు తీరుస్తారో అప్పటి వరకు ఉండే ఆ తీర్పులో మనకి నరకం స్వర్గం మరి డిసైడ్ చేయబడతాయి. కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం మనకి సరిచేసుకుని దేవుని యొక్క శాపాన్ని పొందకుండా మరి మనల్ని మన కుటుంబాలని దేవుని యొక్క బలమైనటువంటి శక్తిని ఆశ్రయించి దేవుని పాదాలను ఆశ్రయించి ఆయనతో కలిసి జీవిస్తూ మనకు కలిగిన సమస్తాన్ని మనం కాపాడుకుని వరంగా ఉండాలి.